శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యా నమో నమ. శ్రీ మైత్రేయీ కాత్యాయని సమేత సద్గురు శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. గురుభ్యో నమ. నా పేరు వెంకటరాం, జోసుల వెంకటరాం. మా నాన్నగారి పేరు జోసుల వెంకట సుబ్బారావు. శుక్లయజుర్వేద స్మార్త పురోహితులు, సత్యవరం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకుల్లో 7 ఆధిపత్యాలు శుభులయ్యారు, 2 ఆధిపత్యాలు పాపులయ్యారు. ఈ సంవత్సరంలో మనకి రాజు గురుడు, మంత్రేమో కుజుడు, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు ఒకటి చేతను ప్రభుత్వం నడుపువారు చాకచక్యంతో సమర్థవంతంగా పరిపాలించడం జరుగును. నూతన విద్యా విధానాలు అమలు జరుగును. అలాగే ఈ సంవత్సరం మనకి ఈ పరాభవన సంవత్సరంలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో గ్రహణాలు లేవు. అలాగే ఈ సంవత్సరం మనకి 17/7/2026 ఆషాఢశుద్ధ తదియ తత్కాల చవిత శుక్రవారం ఉదయం 11:53 రవి కర్కాటక రాశి యందు ప్రవేశించడం దక్షిణాగ్నికాలం ప్రారంభమవుతుంది. అలాగే జనవరి 14, 2027 పుష్యశుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం రాత్రి తెల్లారుజామున 3:02 రవి మకర రాశి యందు ప్రవేశించడం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే ఈ సంవత్సరం రాజు గురుడు అవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు నీతి న్యాయంతో కూడిన పరిపాలన చేయుదురు. విదేశ సహకారం వల్ల పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు కలుగుతాయి. మూసివేయబడిన పరిశ్రమలు వెలుగులోనికి వస్తాయి. జీవన పద్ధతి మెరుగవుతుంది. బ్యాంకింగ్ సంస్థలు ప్రజలకు రుణ సౌకర్యాలు కలుగజేస్తాయి. సామాజిక అవసరాలు తీర్చే విద్యా విధానం అమలు చేయడం వలన పేదరికం, కరువు కాటకాలు అంతరింపజేయు సన్నాహాలు జరుగుతాయి. ప్రజలలో దైవభక్తి, దైవ చింతన పెరుగుతాయి. జీర్ణ దేవాలయాలు పునరుద్ధరణ చేసి దైవ కార్యక్రమాలు చేయుతురు. విద్యార్థులు శాస్త్ర సంబంధమైన విద్యలందు ఆసక్తి కలుగుతారు. అలాగే మంత్రి కుజుడయ్యాడు. దీనివల్ల నాయకులలో సఖ్యత ఉండదు. మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. పదవులలో మార్పులు వస్తుంటాయి. వాహన ప్రమాదాల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పరిశ్రమల వారికి, ఫ్యాక్టరీలకు నష్టాలు కలుగుతూ ఉంటాయి. పారిశ్రామిక రంగాల్లో నూతన మార్పులు వస్తాయి. విపరీత గాలుల వల్ల పండ్ల తోటలకు నష్టాలు కలుగుతాయి. సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు ఈ సంవత్సరం. ఈ చంద్రుడు ఒకటి వల్ల పదవులలో స్థిరత్వం ఉండదు. అనేక విధములైన సమస్యలు ఎదుర్కొనడం జరుగుతుంది. పరిపాలనలో పట్టుదల ఉండదు. ఉన్నత స్థానములో ఉన్నవారికి పదవులలో మార్పులు కలుగుతుంటాయి. నాయకులలో అంతరంగిక శత్రుత్వం ఎక్కువ అవుతుంది. రక్షణ శాఖ యొక్క అధికారములు పెరుగుతాయి. గూఢచారి శాఖ నిఘా విభాగములు వారు అప్రమత్తతో ఉండదురు. భూ జల వాయు మార్గములలోని అధికారులు దేశ రక్షణ పట్టుదలతో వ్యవహరిస్తారు. అలాగే సస్యాధిపతి శుక్రుడయ్యాడు. ఈ శుక్రుడు అవటం వల్ల పంటలు బాగా పండుతాయి. తెల్ల ధాన్యములు, పొట్టు ధాన్యములు బాగా పండుతాయి. స్త్రీ పురుషులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు ఎక్కువగాను. శృంగార సంబంధమైనటువంటి ఔషధములకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మత్తు పదార్థములు, మార్గద్రవ్యములు వాడకం ఎక్కువగా అవుతుంది. నవరత్నములు, అలంకరణ వస్తువులు వాడకం పెరుగుతుంది. స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. సుగంధద్రవ్యములు, రసాయన వస్తువులకు ధరలు పెరుగుతాయి. వేరుశనగ, నెయ్యి, జీడిపప్పు మొదలగు వారి ధరలు బాగా ఎక్కువ వస్తుంది. ధాన్యాధిపతి బుధుడయ్యాడు. అందువల్ల గాలులతో కూడిన మేఘముల వలన ఖండఖండలుగా వర్షములు కురుస్తాయి. దేశమంతా తుఫాను బాధలు ఎక్కువగా ఉంటాయి. పంటలు తక్కువగా పండును. ప్రజలలో ఆందోళన, భయం ఎక్కువగా ఉంటాయి. పెసలు, ప్రత్తి, వేరుశనగ, జొన్న, పొగాకు, పసుపు పంటలు బాగా పండుతాయి. వ్యవసాయదారులకు లాభిస్తుంది. నీరుల్లి, వెల్లుల్లి, ఔషధాలు, నెయ్యి, అపర ధాన్యములు ధరలు పెరుగుతాయి. అర్ఘ్యాధిపతి చంద్రుడయ్యాడు. దీనివల్ల పంటలు బాగా పండిన నిత్యావసర వస్తువుల ధరల్లో నిలకడ ఉండదు. హెచ్చుతగ్గులుగా ఉంటాయి. బియ్యం, వస్త్రములు, పంచదార, ఉప్పు, నూలు, వెండి, బంగారములు, ముత్యములు, సముద్ర జల సంపద, చేపలు మొదలగునవి
వెన్న, నెయ్యి, పాలు, పెట్రోలు, డీజిలు, గ్యాస్, కిరోసిన్ ధరలు అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటాయి. మేఘాధిపతి చంద్రుడయ్యాడు. దీనివల్ల వర్షములు కురుస్తాయి. అన్ని రకముల ధాన్యములు విరివిగా పండుతాయి. అచ్చటచ్చట విశేష వర్షముల వల్ల అరటి, మామిడి పండ్ల తోటలకు నష్టములు కలుగుతుంటాయి. వరదలు, తుఫానులు, జల ప్రళయముల వలన ప్రజలలో భయాందోళన కలుగుతూ ఉంటుంది. అప్ర పంటలకు వాతావరణమును అనుకూలంగా ఉండును. వెండి, బంగారముల ధరలు పెరుగుతాయి. వర్షములు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయి. పాడి పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. పాల కేంద్రములు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం రసాధిపతి రవయ్యాడు. దీనివల్ల నూనె, నెయ్యి, బెల్లం, తేనె, పాదరసం, ఆయిల్స్ మొదలగు రసవస్తువులకు ధరలు పెరుగుతాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష, అరటి మొదలగు పండ్ల జాతులకు విశేషంగా పండిన ధరలు అందుబాటులో ఉండవు. నూనె గింజలు, వేరుశనగ, ఆముదం, కొబ్బరి పంటలు బాగా పండుతాయి. కిరోసిన్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి. ప్రజలలో కంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. వైద్య విధానాలలో ఆధునిక మార్పులు వస్తాయి. వైద్య వృత్తి యందు డాక్టర్ల శ్రద్ధ ఎక్కువ అవుతుంది. నీరసాధిపతి గురుడయ్యాడు. అందువల్ల నవధాన్యములు, నూనె గింజలు, ఉలవలు బాగా పండుతాయి. నవరత్నములు, బంగారము, రంగులు, సిమెంటు, పింగాణి వస్తువులు, మంచి గంధము, సుగంధ ద్రవ్యములు, కర్పూరం, మసాలా దినుసులు, జీడిపప్పు, ఖర్జూరం, గృహాలంకరణ సామాగ్రి, శృంగార వస్తువులు, విలాస వస్తువుల ధరలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. కాస్మోటిక్స్, లగ్జరీ సామాన్లు వాడకం హెచ్చుగా ఉంటుంది. నకిలీ వస్తువులు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, రాళ్లతో కూడిన ఆభరణముల యందు ప్రజలలో ఆసక్తి పెరుగుతుంది. రాళ్ల వ్యాపారస్తులకు బాగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం నక్షత్రాల రీత్యా అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ వారులకు వస్త్రాభరణములు, వాహన ప్రాప్తి కలుగుతుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్ర వాళ్ళకి అనారోగ్యం, వ్యాధులు, వైద్యం. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వారికి ఆయుర్దాయం పెరుగుతుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళకి ధనాదాయం, స్థిరాస్తులు. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్ర జాతకులు చాలా సమస్యలు, మనోవిరచారం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఆరుద్ర, హస్త, పూర్వషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి గౌరవ మర్యాదలు, సన్మానాలు జరుగుతాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వాళ్ళకి గాయములు, ప్రమాదములు కూడా పొంచి ఉంది. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం 1వ పాదం ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అలాగే వృషభ రాశి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాల వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అలాగే కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, 5, 5. రాజపూజ్యం, అవమానం కూడా సమానంగా ఉన్నాయి, 7, 7. అలాగే కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అలాగే వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరాష నక్షత్రం 1వ పాదం వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అలాగే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అలాగే మీనరాశి
పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజభుజ్యం 7, అవమానం 2. సాముదాయికంగా ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.